బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కుకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదం జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. భారీ పెరుడు శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్కు అనుమతి లేదని స్థానికులు చెబుతున్నారు. उधर ना आते కుకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదం జరిగింది. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. భారీ పెరుడు శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్కు అనుమతి లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రవీణ్, కుకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్లో అగ్ని ప్రమాదం, గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? చక్రి, అయితే కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్ లోని గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా లీక్ అయినటువంటి గ్యాస్ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే లీక్ కావడం చేత అక్కడ ఒక పెద్ద సిలిండర్లతో చిన్న సిలిండర్లకు రీఫిల్లింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అది అనుకుని ప్రమాదం జరిగింది. సో ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఉటవుటిన ఆ యొక్క స్పార్క్ రావడం చేత అయితే ఆ పెద్ద ఎత్తున ఆ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్నటువంటి 8 సిలిండర్లు, ఏకంగా 8 సిలిండర్లు పేలినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ కి ఎలాంటి పర్మిషన్ లేదంటూ కూడా తెలుస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి వైనం కూడా ఉంది. అదేవిధంగా ఆ కాలనీల మధ్యన మనం చూస్తున్నా కూడా అక్కడ కాలనీల మధ్యన ఉండడం చేత ఆ యొక్క సౌండ్లకు మొత్తంగా కూడా ఆ యొక్క ఉండేటటువంటి కాలనీలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆ బయటికి పరుగులు తీసినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. తీవ్రంగా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ దట్టమైన పొగల మొత్తంగా అలుముకున్నాయి. అయితే ఈ క్రమం లోపలనే పోలీసులు అక్కడ చేరుకుని ఇటువంటి వాటిపైన ఇళ్ల మధ్యలో ఉండకుండా ఇటువంటి వాటిపైన రీఫిల్లింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటిని మొత్తంగా కూడా బ్యాన్ చేయాలంటూ కూడా స్థానికుల నుంచి డిమాండ్ కూడా వస్తుంది. ఇటువంటి ప్రమాదాలు మొత్తంగా కాలనీలో జరగడం వలన అక్కడ ఆ పరిస్థితి అయితే రాత్రికి సమయం కావడం చేత రీఫిల్లింగ్ సెంటర్ లో అయితే ఎవరు లేకపోవడం చేత ప్రమాదం కాగానే అక్కడ నుంచి షాపు ఏదేమని పారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మంటలను అయితే ఇప్పుడు ఫైర్ ఇంజన్ అక్కడ మంటలను అదుపు చేసే దిశగా అయితే కొనసాగుతున్నాయి. అయితే అదే క్రమం లోపల పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడికి సప్లై చేస్తున్నారు అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్, గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? చక్రి, ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అక్కడ ఎవరు లేరు. రాత్రి సమయం కాబట్టి పని చేసే వాళ్ళు ఇద్దరు మాత్రమే అక్కడ ఓనర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఆ యొక్క గ్యాస్ లీక్ కాగానే బయటికి పరుగులు తీసినటువంటి వైనం అని చెప్తూ ఉన్నారు, స్థానికులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రీఫిల్లింగ్ సెంటర్ లోపల స్పార్క్ రావడం చేతనే అది మొత్తం కూడా అంటుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిలిండర్లు ఏవైతే నిండుగా ఉన్నటువంటి సిలిండర్లు ఉన్నాయో ఒక్కొక్కటిగా పేలుతూ శబ్దం రావడం గమనించామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. 8 సిలిండర్లు పేలేసి దట్టంగా పొగలు అనుకుని కాలనీ మొత్తం కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. అక్కడ ఎవరికి ప్రమాదం ఏమి కాలేదు, కానీ ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా ఇలాంటి వాటికి మొత్తం కాలనీలకు దూరంగా ఉండాలి. ఇటువంటి వాటికి పర్మిషన్ లేకుంటది కాబట్టి ఇటువంటి అయితే చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. కాబట్టి పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇది ఎవరి పేరు పైన ఈ యొక్క షాప్ ఉంది, ఎన్ని రోజుల నుంచి ఈ దందా కొనసాగుతుంది అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. కేసును కూడా నమోదు చేశారు. చెప్పి ప్రవీణ్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? ఎస్ చక్రి, అక్కడ 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 2 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అయితే అదుపు తెచ్చే ప్రయత్నం ఇంకా చేస్తున్నారు. మంటలను అదుపు తెచ్చిన తర్వాత ఇంకా లోపల ఇంకేమైనా సిలిండర్లు ఉన్నాయా అనే కోణం లోపల దూరం నుండి ఆ యొక్క ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. అక్కడ ఎవరిని కూడా రానేయకుండా, జనాలని కూడా ఎవరిని ఆ దగ్గరకు రానేయకుండా ఆ యొక్క ఆ మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకొక సుమారుగా హాఫ్ అన్ అవర్ లోపల ఆ యొక్క మంటల్ని మొత్తం కూడా అదుపు చేస్తామంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే తెలుస్తుంది. చెప్పి राइट, थैंक यू प्रवीण। आप फुटा देख सही हो।
जब से फुट रहे जब से वैसे फुट रहे जब से जब से शाम में थे हम तो